సంఘటిత ఎమర్జెన్సీని తలపించేటువంటి దుర్మార్గపు అణచివేత కొనసాగుతూ ఉన్నది. ఎమర్జెన్సీలో పౌర హక్కులు ఏ రకంగా రద్దు చేయబడ్డాయో, వాటి మీద ఎటువంటి దాడి జరిగిందో అటువంటి పరిస్థితే ఈరోజు పునరావృతమవుతూ ఉన్నది. ఒక ఆటవిక రాజ్యం, ఒక ఆటవిక విధానపరమైనటువంటి నిర్ణయాలతో భారతదేశంలో ఉన్నటువంటి బీసీ మహిళల నోరు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీకి ఏమాత్రం తీసిపోయినటువంటి ఈ నిరంకుశ విధానాన్ని మా మహిళల తరఫున మేము కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. ఢిల్లీలో జరిగేటువంటి కార్యక్రమంలో మహిళా సోదరిమణులతో పాటు బీసీ వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రహించాల్సినటువంటి మర్మం, ఎవరిని అందలమెక్కించడానికి, ఎవరిని అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం, ఈ బిల్లు తీసుకురాబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు భారతదేశంలో బీసీలకు హక్కులు ఉన్నాయా లేవా, బీసీలు వాటాదారుల కాదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉన్నది. ఇది దేశ పాలక పార్టీల పాలిట ఒక చెంపపెట్టు లాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సమానత్వం అనేటువంటి విషయాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి కర్కశంగా ఆ రాజ్యాంగం సాక్షిగా భారతదేశంలో ఉన్నటువంటి బీసీల హక్కులు, మా మహిళా సోదరిమణుల హక్కులు ఒకవైపు కులగణన జరగాలి, బీసీలకు రాజ్యాధికారంలో సముచితమైనటువంటి స్థానం దక్కాలి అనేటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా ఉండేటువంటి మా మహిళా సోదరిమణులు, బీసీ వర్గాల వాళ్ళు నినదిస్తూ ఉంటే నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం మా ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం, బీసీలను అణచివేయడమే, మహిళలకు హక్కులు లేకుండా చేయడమే మా విధానం అన్నటువంటి రీతిగా మరి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. అదే రకంగా ఈరోజు తెస్తున్నటువంటి ఈ బిల్లులో ఇంటర్నల్ రిజర్వేషన్ బీసీ మహిళలకు కల్పించబడ్డప్పుడు మాత్రమే దేశంలో ఉండేటువంటి మహిళలు లేదా దేశంలో ఉండేటువంటి సమాజం అంతా హర్షిస్తే తప్ప తీవ్రమైనటువంటి ప్రతిఘటన, బహుశా దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం ఇటువంటి ప్రతిఘటన బహుశా ఏ ప్రభుత్వం కూడా చవి చూడబోదు. అటువంటి ప్రతిఘటనకు దేశవ్యాప్తంగా ఉండేటువంటి బీసీలు, అదేవిధంగా మహిళా సోదరిమణులు సమాయత్తం కావాలనేటువంటి పిలుపునిస్తూ వందల సంవత్సరాల క్రితం అసలు ఏ కాలంలో ఉన్నాం, ఎటువంటి పోటీ ప్రపంచంలో ఉన్నాం, ఎటువంటి ప్రపంచం రోజు రోజుకు ఆవిష్కరించబడుతున్నది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే సమన్యాయం లేనటువంటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న మొన్న నేపాల్లో కానీ లేదా శ్రీలంకలో కానీ అనేక దేశాల్లో అన్రెస్ట్కు గురైనటువంటి ప్రజానీకం వాళ్ళ ఆందోళనను ఎంత తీవ్రంగా చూయించిందో అటువంటి పరిస్థితి భారతదేశంలో పునరావృతం కాకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా బీసీల హక్కుల విషయంలో, మహిళల హక్కుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ దుర్మార్గపు నిర్ణయాలను సవరించుకోవాలి. ఇలా జరుగుతున్నటువంటి జనగణనలో భాగంగా కులగణన చేయాలి. అదే రకంగా బీసీ మహిళలకు ఇంటర్నల్ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, గుర్తు చేస్తూ ఉన్నాం. వందల సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో నీగ్రోలు, బానిసలు ఎటువంటి దుస్థితిలోకి అయితే నెట్టివేయబడ్డదో, హక్కులు లేకుండా, వాటాదారులు కాకుండా ఏ రకమైనటువంటి మానసిక క్షోభకు, ఎటువంటి హింసకు గురైన్లో ఆ పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి మరి ఆనాటి వారి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉండేటువంటి మహిళా సోదరులు మేము కూడా అందరం తప్పకుండా ఇలా ప్రభుత్వాలను దరఖాస్తులు ఇచ్చి దండాలు పెడితే వినేటువంటి విజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వాల ఏలుబడిలో మనం లేవు. ప్రజా స్పందన, ప్రజా తిరుగుబాటు, ప్రజా ఆందోళన ప్రస్ఫుటంగా కనబడేటువంటి పరిస్థితులు ఉంటే తప్ప నిర్ణయాలు తీసుకునేటువంటి దుస్థితి లేదు. కాబట్టి మనం ఇటువంటి ప్రతిఘటన పందాన్ని ఎంచుకోకుంటే వాళ్ళ ఇష్టమైనటువంటి చీకటి చట్టాల ద్వారా మన జీవితాలు కాదు, మన తాతల తరం అయిపోయింది, మన తండ్రుల తరం అయిపోయింది,
ఈ రోజు ఉన్నటువంటి ఈ తరం కూడా అయిపోయి మన పిల్లలకు మనవలకు మనవరాళ్ళకు కూడా ఇటువంటి దయనీయమైనటువంటి దుస్థితి వారసత్వంగా సంక్రమించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం చైతన్యవంతులమై మన అందరిది ఒకే మాట ఒకే బాట, బీసీ మహిళలు బీసీ సమాజం ముక్త కంఠంతో ఈ విషయాలను ఖండించాలి. అందరం ఏకోన్ముఖంగా ఢిల్లీకి పోయి అక్కడ మన శక్తి ప్రదర్శన చేసి ప్రభుత్వాల మెడలు వంచి నిర్ణయాల్లో మార్పు వచ్చేంత వరకు తిరుగులేని పోరాటం మొక్కవని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, హలో బీసీ.